నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణలో ఇప్పటికే ఒక కుదిపినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో నిందితులుగా ఉన్నటువంటి తిరుపతి కానీ చాలా మంది పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఇవాళ బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు విచారణకు కూడా సహకరించాలని కోర్టులు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు బీఆర్ఎస్ పైన శరాఘాతంగా మారింది. ఏదైతే మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కింగ్ పిన్ గా ఉన్నటువంటి మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రభాకర్ రావు, ఆయనను ఖచ్చితంగా తెలంగాణకు పిలిపించాలని గత కొంతకాలంగా పోలీసులు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఆయన స్వదేశానికి హైదరాబాద్ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం బీఆర్ఎస్ కి ఎట్లా పిడుగులాగా మారిందో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జగీర్ గారు జాయిన్ అవుతారు. సార్ నమస్తే. సార్, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం అది ఊహించిన విధంగా ఇవాళ బీఆర్ఎస్ పైన ఒక బాంబు లాగా కనిపిస్తుంది. ఏంటి అసలు నిజంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో ఇంతకాలం వెయిట్ చేసినటువంటి కీలక పరిణామం కోసం ప్రభాకర్ రావు రావాలి అని ఎదురు చూసినటువంటి వ్యవహారం కాస్త ఒక కొలిక్కి వచ్చింది అనుకోవాలి ఈ వ్యవహారంతో. అంటే దీంట్లో కొన్ని లీగల్ అండ్ నాన్ లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డిసిషన్ ఏంటంటే అక్రమ వలసదారులందరినీ వెనక్కి పంపించాలనేది ఒక డిసిషన్, కీలకమైన నిర్ణయం అది. సో ఇక్కడ మనం ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన నిందితుడు A1 అంటాం కదా, ప్రధాన నిందితుడైన మాజీ డిఐజీ ప్రభాకర్ రావు అక్రమ వలసదారు కాదు. ఆయన వీసా పైన వెళ్ళాడు. సరే, అక్కడ కొడుకు కూతురు ఉన్నట్టు, నాకు కరెక్ట్ తెలియదు, బట్ ఎవరో ఉన్నారు అక్కడ, కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు ఆయన. అయితే వీసా కూడా ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి దాన్ని, అంటే 6 నెలల్లో గడువు తీరిన తర్వాత మళ్ళీ దాన్ని పొడిగించుకోవడానికి సంబంధించి కూడా కొంతమంది కొన్ని వ్యూహాలు అనుసరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ దగ్గరలో ఉన్న కిరణాకు వెళ్ళి ఒకరోజు వెళ్ళి వచ్చారనుకోండి, మళ్ళీ 6 నెలలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రకమైన వ్యవహారం ఒకటి. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మనకు అమెరికాకు మధ్యలో దేశాల మధ్య నిందితుల మార్పిడి, ఖైదీల మార్పిడి అంటాం కదా, దీనికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. అందువల్ల అయితే ఇక్కడ ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అంతర్జాతీయంగా కూడా చాలా చాలా సీరియస్, అంటే గ్రేవ్ కేసు అంటాం, చాలా చాలా తీవ్రమైన నేరం అది. అంటే వ్యక్తిగత గోప్యానికి సంబంధించిన వ్యవహారం. దీన్ని అంటే అక్కడ మన బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దాదాపు 4,000కు పైగా ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ డిసిషన్ ఎంతవరకు ఈ బీఆర్ఎస్కు సంబంధించిన ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పైన ప్రభావం చూపుతుందన్నది మనకు బహుశా కొద్ది రోజుల్లోనే తేలే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ అక్కడ ఒకసారేమో గ్రీన్ కార్డు పొందాడని వార్తలు వచ్చాయి, కానీ గ్రీన్ కార్డు పొందడానికి ఛాన్సెస్ లేవు. అయితే కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాడు, దాదాపు 1 year అయిపోయింది. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అయితే ఆయన అనారోగ్యంతో ఉన్నట్టుగా క్లెయిమ్ చేస్తున్నాడు కనుక, అంటే క్యాన్సర్తో బాధపడుతున్నానని చెప్పాడు కనుక బహుశా ఆ కారణాలతో అక్కడ ఉన్నట్టుగా అనుకోవాలి. ఇక రెండోది, ప్రభాకర్ రావే చెప్పినట్టుగా వచ్చిన కథనాల ప్రకారం ఏంటంటే తనకు ప్రాణహాని ఉంది. సో ప్రాణహాని ఎవరితో ఉంది, లేకుంటే ప్రాణభావం ఎవరితో ఉంది అని మనం ఒకవేళ అనాలిసిస్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకవేళ ప్రభాకర్ రావు ఎవరి పేరైనా చెబితే, ఎవరి గురించైనా చెబితే వాళ్ళు జైలుకు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని అనుకుంటే అటువంటి వాళ్ళు ఆయనను మట్టు పెట్టే అవకాశం ఉంది. ఇది కన్ఫర్మ్డ్. ప్రభాకర్ రావు తనకు తానే నాకు ప్రాణభయం ఉంది, నన్ను శరణార్థిగా గుర్తించండి అని అమెరికా ప్రభుత్వాన్ని అప్పీల్ చేసుకున్నాడు. సో అప్పీల్ పెండింగ్లో ఉంది, అది ఇప్పటిదాకా అదేమీ కాలేదు. ఇక్కడ ఇంత భారీ ఎత్తున ఒక నేరపూరితమైన చర్యకు పాల్పడి నేరపూరితమైన కార్యక్రమాలను ఆర్గనైజ్ చేసి అమెరికాకు పారిపోయిన వ్యక్తిని ఇండియాకు రప్పించడానికి సంబంధించి కొన్ని లీగల్ వ్యవహారాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ని ఇంపోర్ట్ అంటారు, దాన్ని అంటే ఇంపోర్ట్ చేయడం, అంటే ఆ పాస్పోర్ట్ని సీజ్ చేయడం అనమాట. సో అది ఎవరు చేస్తారంటే సెంట్రల్ హోమ్ అఫేర్స్ డిపార్ట్మెంట్ అవుతుంది, అది ఇప్పుడు అమిత్ షాకి సంబంధించిన డిపార్ట్మెంటు, ఎక్స్టర్నల్ అఫేర్స్, హోమ్ డిపార్ట్మెంట్, ఇవి సంయుక్తంగా సంథింగ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. అట్లాగే ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి నేరాలకు పాల్పడ్డ వ్యక్తులు అమెరికాలోనూ ఇంకో చోట ఉంటే వాళ్ళను రప్పించడానికి సంబంధించి వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రొయాక్టివ్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. సో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న ఒక సమాచారం కూడా ఉంది. ఒకవేళ అదే నిజమైతే
అమెరికా గవర్నమెంట్తో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ మాట్లాడి ఆయన పాస్పోర్ట్ సీజ్ చేసి చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయనను వెనక్కి పంపించాల్సిందే ఎవరు అమెరికా ప్రభుత్వం. అటు అప్పుడు ప్రభాకర్ రావు హైదరాబాద్లో దిగితే ఇక అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు సినిమా ఇప్పటిదాకా మనం చూసినంత ట్రైల్ పార్టే. అందులో ఏసీపీ రాధాకృష్ణరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, భుజంగరావు కావచ్చు, అండ్ ప్రణీత్ రావు కావచ్చు, ఈ కేసులో ఎవరెవరు ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు ఏం చెప్తే చేశారు. ప్రభాకర్ రావు డైరెక్షన్ మేరకే వాళ్ళు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏం వినాలి, విన్నది ఎవరికి చెప్పాలి, ఇదంతా కూడా మొత్తం ఒక సీక్వెన్స్ ప్రకారం నడిచింది సినిమా అంతా. సో ఈ సినిమాలో క్లైమాక్స్ మనకి ఇప్పుడు ఎప్పుడంటే ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే, హైదరాబాద్కు వస్తే మొత్తం దీనికి గుట్టు రట్టవుతుంది. అంటే ఎవరైతే భుజంగరావు గాని, తిరుపతి అన్న ఈ కేసులో ఉన్నటువంటి కీలక నిందితులు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా బెయిల్ వస్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. సో వీళ్ళందరికీ కూడా ఊరట లభించింది అనుకోవాలా, లేదంటే ఎట్లా చూడాలి? అంటే బెయిల్ అనేది ఎప్పుడు కూడా టెంపరీ ఊరట అండి. అంటే ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు వైఎస్ జగన్ కూడా బెయిల్పై ఉన్నాడు, అండ్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బెయిల్పై ఉన్నాడు. సరే, వాళ్ళ కేసెస్ డిఫరెంట్, ఈ కేసు డిఫరెంట్. ఏ కేసు అయినా కూడా లీగల్గా వాళ్ళకు ఉండే ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి, అట్లాగే లీగల్గా ఉండే హక్కులు వాళ్ళకు ఉంటాయి. ఎట్లా ఇంతకాలం అయిపోయింది, ఇంతకాలంగా ఉన్నారు. అట్లాగే ఈ కేసులో ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయింది. బట్ ఛార్జ్షీట్ ఫైల్ అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించిన సిద్ధార్థ లూత్రా చెప్పింది ఏంటంటే, సుప్రసిద్ధ న్యాయవాది, ఇందులో చాలా గోల్మాల్ ఉంది. గూగుల్ సర్వర్ నుంచి మేము చాలా డాటాను రిట్రైవ్ చేసే పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు చాలా రికార్డ్స్ను ధ్వంసం చేశారు, డేటాను ధ్వంసం చేశారు. సో అంటే ఒకటి నేరం చేయడం, ఆ నేరం చేసిన దానికి సంబంధించిన సాక్ష్యాలను రూపుమాపడం, ఇవన్నీ కూడా చాలా అనేక చట్టాల కిందకి వస్తాయి, అనేక సెక్షన్స్ కిందకి వస్తాయి. సరే, సుప్రీంకోర్టు నుంచి కొంతమందికి బెయిల్ వచ్చింది, తెలంగాణ హైకోర్టు నుంచి కొంతమందికి బెయిల్ వచ్చింది. బట్ కేసు మాత్రం నడిచే అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు తర్వాత ఇంకొక ఇంతకుముందు ఐ న్యూస్ ఎండీగా పనిచేసిన శ్రవణ్ రావు, ఆయన లండన్లో ఉన్నాడని కొన్ని రోజులు, లేదా అమెరికాలోనే ఉన్నాడని కొన్ని రోజులు ప్రచారం జరుగుతూ వస్తుంది. ఆయన ఎక్కడ ఉన్నాడో మనకెవరికి తెలియదు. సో వీళ్ళిద్దరిని కూడా ఇండియాకు రప్పించే కార్యక్రమం కనుక విజయవంతమైతే ఖచ్చితంగా మొత్తం అంటే కేసీఆర్ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగా జరిగిన మొత్తం నేరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద మాత్రం ట్రంప్ నిర్ణయం గ్యారంటీగా ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ జకీర్ గారు. సో ఇది జకీర్ గారి విశ్లేషణ. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ట్రంప్ నిర్ణయంతో బుక్ అవుతున్నారు గులాబీ బ్యాచ్ మొత్తం కూడా. సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక కొలికి వచ్చిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఇప్పుడు తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.